ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ప్రభు పాద సముఖంలో మనమందరం కూడా నివసించడానికి చక్కటి శ్రేష్టమైన ధన్యత మనకి ఇచ్చాడు కదా. అందును బట్టి ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు, నిండు వందనాలు తెలియజేస్తా. బాగున్నారండి? రండి అందరం కలిసి దేవుని యొక్క సన్నిధిలో అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా వాక్యాన్ని ధ్యానం చేసి ఆశీర్వాదాలు ప్రభు సన్నిధిని పొందుకుందాం. మరి మీ అందరూ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారని నేను అంతగానో విశ్వసిస్తున్నాను. ఈ ఎఫెసీ పత్రిక ధ్యానాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని కూడా నేను నమ్ముతూ ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను కదండి. రైట్. మరి ఈ ఎఫెసీ పత్రిక ధ్యానాల్లో భాగంగా 2వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాం. మొదటి 7 వచనాలు అయిపోయాయి. మరి ఈరోజు 8 నుంచి 10 వచనాల్లో ఉన్న ఆ మాటలు ఏవైతే రాయబడ్డాయో, ఎఫెసీ సంఘానికి పౌలు ఏవైతే బోధిస్తున్నాడో, నేటి ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసులు మనకు ఏ విధంగా ఈ మాటలు ఉపయోగపడతాయో ఈరోజు ధ్యానం చేద్దాం. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్త విని గ్రహించండి. మరి ఆ భాగంలో నుండి ఒక మాట నేను చదువుతా ఉన్నాను. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడి మాటను మనందరి ధ్యానము కొరకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ మీకు వందనాలు. ఆత్మ సంబంధమైన నీ మాటలు ధ్యానిస్తున్నప్పుడు లోతైన సత్యాన్ని గ్రహించేటువంటి ఆ జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తి నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా నీ మాటలు వినిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది బలపరచమని దీవించమని యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. ఈ 3 వచనాల్లో ప్రాముఖ్యం భాగం ఏంటంటే దేవుని చేతి పని, దేవుడు ముందుగా మన కొరకు సిద్ధం చేసినవి, దేవుని యొక్క కృపా బాహుళ్యం అనేది చాలా స్పష్టంగా ఈ భాగంలో మనకు కనపడతా ఉంది. ఆది నుంచి అంతం వరకు కూడా పాప విముక్తి, రక్షణ అనేవి ఏ యోగ్యత, ఎటువంటి అర్హత లేని వారికి దేవుడు ఉచితంగా ఇచ్చినవి. దీనికి మంచి పనులతో, చేసిన పుణ్యంతో లేదా మరొక దాంతో ఎటువంటి సంబంధం లేదు. కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే దేవుడిచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసము దాని మూలంగా కలిగి ఉన్నటువంటి ఆ పాప విముక్తి, రక్షణ కూడా దేవుడు ఉచితంగా ఇచ్చిందే. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్త వినండి. మనకున్న విశ్వాసం కూడా దేవుని యొక్క ఉచిత కృపావరమే. ఆ సత్యాన్ని మనం మర్చిపోద్దండి. కాబట్టి మిగిలిన వాటన్నిటి విషయంలో వల్లనే దాని విషయంలో కూడా మనం అతిశయంగా మాట్లాడలేం. నాకు ఎంత విశ్వాసం ఉందండి, అంత విశ్వాసం ఉందని చెప్పగలుగుతామా? అతిశయించగలుగుతామా? లేదు, చేయలేం. ఏమండి? ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 30 వచనం మీరు చదవండి. తర్వాత ఒక వ్యక్తి మనస్సులో, తన హృదయంలో దేవుని యొక్క కార్యము జరగకపోతే ఎవ్వరు కూడా క్రీస్తులో నమ్మకం పెట్టుకోరు, మరి పెట్టుకోలేరు. ఒక విశ్వాస జీవితంలో ఉంటూ, ఒక క్రైస్తవ సమాజం జీవిస్తూ దేవుని మీద నమ్మకం లేకపోతే మరి ఎవరు నమ్ముతారండి కదా. దేవుని యొక్క విముక్తి విధానంలో మనిషి అతిశయంగా మాట్లాడడం అనే దానికి తావే లేదు అసలు. గమనించాలి. ఏమండి? చూడండి, ప్రతి మనిషి కూడా తనకు తన యోగ్యతను బట్టో, లేక తాను చేసినటువంటి ఆ దానిని బట్టో, తనలో ఉన్నటువంటి ఏదో మంచితనాన్ని బట్టో, లేకపోతే తనకు ఫలానా మతంతో ఉన్నటువంటి అలాంటి మరి దేనితో సంబంధం ఉండబట్టో పాప విముక్తి కలిగింది అని ఎవరైనా గొప్పగా చెప్పుకుంటే, ఎవరైనా దాని విషయంలో అతిశయపడుతూ ఉంటే వారు నిజ పాప విముక్తి విధానాన్ని అస్సలు అర్థం చేసుకోలేదన్నమాట. ఎందుకని? వేటి వల్ల కూడా పాప విముక్తి అనేది లభించదు. ఏ క్రియలైనా సరే, ఏ మంచి పనులైనా సరే పాప విముక్తికి, రక్షణకు నడిపించగలిగే అవకాశమే లేదు. కేవలము దేవుని ఉచిత కృపావరం మాత్రమే. పాపిగా ఉన్న మనిషి చేసి ఏ పనైనా సరే పాపము రంగు కలిసి ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. దేవుని దృష్టిలో అది మంచిది అని, యోగ్యత అని అనిపించుకో.
పాపిగా ఉన్న మనిషి చేసేటువంటి పని పాపపు రంగులు కలిసి ఉంటుంది కనుక అది దేవుడి దృష్టిలో మంచిదని కానీ యోగ్యత అయినదని కానీ ఏమి అనిపించుకోదు. అతడు లేక వారు ఎన్ని పనులు చేసినా, ఎంత కాలం చేసినా పాప విముక్తిని, రక్షణను వాటి సహాయంతో సంపాదించుకోలేరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసులు నూతన ఆధ్యాత్మిక జన్మ వారు సంపాదించుకోలేదు, అసలు సంపాదించుకునేది కాదు. ఏమండి, ఈ భూమి మీద తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఒకడు చేసేటువంటి ప్రయత్నం ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. అది వారిలో దేవుడు మాత్రమే కలిగించేది, అది సృష్టి కార్యం. మనము తల్లి గర్భం ఉన్నప్పుడు నేను బయటికి వెళ్ళిన ఇలా ఉండాలి అలా ఉండాలి ఏమైనా చేయగలుగుతామా? చెప్పలేం. దేవుని యొక్క కార్యాలు కూడా అలాగే ఉంటాయి. దేవుడు మనలో నూతన జీవాన్ని ఎందుచేత సృష్టించాడో ఇక్కడ ఒక కారణం ఉంది, గమనించండి. ఏంటండి అని అంటారా? మనకు మంచి పనుల వలన విముక్తి, రక్షణ కలగలేదు, కానీ మనం మంచి పనులు చేయడానికి దేవుడు మనకు పాప విముక్తిని ఇచ్చాడు. అవునా కదా? ఎంత గొప్ప మాట ఇది. మంచి పనులు చేయడానికే పాపం నుండి మనకు విడుదల కలిగించాడు. ఏమండి, దేవుడు మంచి పనులను మన కోసం, మనలను మంచి పనుల కోసం సిద్ధం చేశాడు. మరి చేస్తున్నామా కదా? మనందరి ఎదుట మంచి పనులు చేయడానికి అవకాశాలు తెరచి ఉంచాడు ఆయన, మార్గం సరళం చేసి ఉంచాడు. అయితే మంచి పనులు పాపజ్ఞానం కలిగిన ఒక ఫలం. మనము మంచి పనులు చేయకపోతే, మంచి మార్గం నడవకపోతే మనం దేవుని చేతుల్లో తయారైన వారము కాదని చూపించుకుంటున్నాం. ఇక్కడేమన్నా చదివే మనము ప్రీస్ట్ చేసినందు మనము ఆయన చేసిన చేతి పని ఉన్నాం. ఒకవేళ మనము అలా చేయకపోతే ఆయన చేతి పని వారము కాదు. ఏమండి, మంచి చెట్టుకు మంచి కాయలు కాయడం ఎంత ముఖ్యమో మనలోని నూతన జీవము మంచు పనులనే ఫలాలను చూపించడం కూడా అంతే ముఖ్యం. అందుకే మాట చెప్పాను నేను, దేవుని చేతి పనులు కనుక ఆయన, మనమందరం కూడా ఆయన చేతి పనే. కాబట్టి ఆ చేతి పనిగా ఉన్న మనము ఆయన చేతులు ఏదైతే మంచి కార్యాలను చేయాలని సృష్టించాయో ఆ మంచి కార్యాలు చేయడానికి సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు నడుద్దాం. అటు కృపలో బలపడదాం. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించుగా. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడైన సర్వాధికారి, స్తోత్రాలు. అద్భుతమైన నీ మాటలు విన్నాం, ఎంతో శ్రేష్టమైన నీ మాటలు, ఉచితంగా నువ్వు ఇచ్చిన కృపావరాలు అనుదినం వింటున్నాం. దీని కొరకు మేమేమి అయినా ధనము ఖర్చు పెట్టలేదు, బలము ఖర్చు పెట్టట్లేదు, బంగారం ఖర్చు పెట్టట్లేదు, కేవలం ఉచితంగా నీ మాట వింటున్నాం. ఎంత అద్భుతంగా మాకు ఇచ్చావు. అయితే వాటిని గ్రహించి మేము నీ చేతి పరివారం కనుక నీ చేతి పనులు ఏదైతే మంచిని సృష్టించాయో అవి చేయడానికి మేము అడుగులు వేడి కృప దయచేయండి. ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ ఫలభరితంగా మార్చండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.